అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీల పదవి విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్వాడీల పదవి విరమణ సెటిల్మెంట్ మొత్తాన్ని ₹1,00,000కు పెంచింది. అంగన్వాడీ సహాయకుల పదవి విరమణ సెటిల్మెంట్ మొత్తాన్ని ₹40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అంగన్వాడీలు ఎలా స్పందించనున్నారో తెలియాల్సి ఉంది. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో కేకులు తింటూ తమకు గడ్డి తినిపిస్తూ కాలక్షేపం చేస్తున్నారని అంగన్వాడీలు ధ్వజమెత్తారు. అంగన్వాడీలతో ఇలానే వ్యవహరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయకపోతే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు 10వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని అయితే వినిపిస్తా ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులతో జరిగినటువంటి చర్చలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఇంకో కొత్త అంశం ఏంటంటే అంగన్వాడీలుగా పనిచేస్తున్నటువంటి ఆయాలందరినీ కూడా టీచర్లుగా ప్రమోషన్లు చేస్తూ ఒక జీవో కూడా విడుదలైంది. దీని మీద మనతో మాట్లాడడానికి కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు మండలంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నాం. అడిగి తెలుసుకుందాం. చెప్పండి మా అసలు ప్రధానంగా ఈ రోజు మీరు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఈ రోజు మేము అంగన్వాడీలము డిసెంబర్ 12వ తారీఖు నుంచి ఈ రోజు 10వ రోజులో ధర్నాలో కూర్చున్నాము. ఇంతకుముందు మార్చి నుంచి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఒకటే, ఎన్నిసార్లు సెక్రటరియట్కి వెళ్లి సెక్రటరీకి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ప్రభుత్వానికి చెవి కుట్టినట్టు కూడా లేదు. నిన్న మంత్రులంతా కూడా బొత్స సత్యనారాయణ మొదలైన వాళ్ళంతా కూర్చొని ఏం చెప్పారు, మీకమ్మా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు చేసినాము. 50 సంవత్సరాలు టీచర్కు 50,000 టీచర్కు, ఆయాకు 20,000 ఉండేది, టీచర్కు ₹1,00,000, ఆయాకు 40,000 చేసినాము అని చెప్తున్నారు. అన్నా జగనన్న, నువ్వు వేసుకునే ఓట్లు ₹1,00,000 మా అమ్మ ఒక్క నెల పనిచేస్తే 11,500 నువ్వు జీతం ఇస్తున్నావు. 11,500 జీతంతో మేము సంవత్సరం రోజులు పనిచేస్తే గానీ మాకు నీ ఒక్కరోజు వేసుకునే ఓట్ల ఖరీదు రాదన్నా. మమ్మల్ని తీసేసి మాకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి అంగన్వాడీలో నువ్వు పనులు చేయించుకుంటూ అంటున్నావు. మా చేతులలో కూడా ఆయుధం ఉంది. రేపు 2024లో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు నీ వీపు మీద సుత్తిపాటుతో మేము కూడా కొట్టే రోజు నీకు దగ్గర పడింది. ఖబర్దార్ జగనన్న. చెప్పండి, మీరు ఇప్పుడు ఈ చేతిలో గడ్డి ఎందుకు పెట్టుకున్నారు? ఏం చెప్పాలనుకున్నారు మీరు సీఎం కు? జగన్ సార్ పుట్టినరోజు, జగనన్న సంతోషంగా కేకులు తింటాన్నాడు. కాకపోతే మేము బాధతో ఆకులు తింటాన్నాం. ఆ రోజు ఏం చెప్పినాడు జగనన్న, సీఎం లోకి రాగానే తెలంగాణ కన్నా ₹1,000 ఎక్కువ జీతం ఇస్తా అన్నాడు. కాకపోతే ఇప్పుడు 13,600 తెలంగాణకి ఇవ్వబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు 11,500 ఇస్తాడు. ఇప్పుడు తెలంగాణలో 18,000 చేసినాడు. ₹1,000 ఎక్కువ ఇస్తాడు కదా, ఇప్పుడు 11,500 ఇస్తాడు. ఆయన జగన్ సార్ మాట ప్రకారమే ₹1,000 ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతున్నాం. కాకపోతే మేము ఎక్కువ అడగలేము, జగన్ సార్ జీతాలు అడగలేము, వాళ్ళ ఆస్తులు అడగలేము, ఏం అడగలేము. సార్ ఒక చొక్కా విలువ 25,000. మేము 2 నెలలు కష్టపడితే గానీ ఒక చొక్కా విలువ వేస్తాను. ఒక 11,500 తీసుకొని నెలంతా మేము ఎట్లా గడపాలా, ఎట్లా సంసారాలు చేయాలని అడుగుతున్నాము. చెప్పండి మా, ఇప్పుడు తెలంగాణలో ₹1,000 అంటే తెలంగాణలో వచ్చే జీతం కంటే మీకు ₹1,000 పెంచితే చాలా. ఇప్పుడున్నటువంటి జీతం కంటే ₹1,000 పెంచినా మీరు యాక్సెప్ట్ చేయాలి? తెలంగాణ కంటే అదనంగా పెంచమని మేము చెప్పాము. తెలంగాణలో ఇప్పుడు 18,000 చేశారు. దానికంటే మేము కూడా ఒక ₹1,000 మాత్రం అదనంగా ఇవ్వండి జగనన్న అని అడుగుతున్నాము. కానీ ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎవరెవరితోనో ముడ్లు కడిగిస్తాను, కసులు దొబ్బిస్తాను, కోడిగుడ్లు ఇప్పిస్తాను అంటాడు. ఒక్కరిని చేయమని చిటికేసి ఛాలెంజ్ చేస్తాను నేను. అసలు ఏ డిపార్ట్మెంట్ అయినా చేయమని చెప్పండి, చెప్తా మా పని. అంగన్వాడీ యూనియన్ అన్నా అంగన్వాడీల సత్తా అంటే ఆయనకి ఏం తెలియనట్లుంది. అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి సీఎం మద్దతు తెలపాలి. కానీ ఇలా వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులను పంపించి మాకున్నటువంటి కోరికలు తీర్చకుండా, మా డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ రోజు సీఎం జగన్ బర్త్డే చేసుకుంటున్నాడు. ఆయనేమో కేకు తింటే మాకేమో ఆకులు తినిపిస్తా ఉన్నాడని చెప్పి అంగన్వాడీలు పూర్తిగా తమ నిరసన గళాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్ కన్యస్, మైదుకూరు. తిరుమల తిరుపతికి రేపటి